ఇక డీటెయిల్స్ లోకి వెళ్దాం. ఉగాది పర్వదినాన వాలంటీర్లకు తీపి కబురు చెప్పారు టీడీపీ అధినేత చంద్రబాబు. తాము అధికారంలోకి రాగానే వారికి 5,000 కాదు 10,000 గౌరవ వేతనం ఇస్తామని హామీ ఇచ్చారు. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని తాము ముందే చెప్పామని వెల్లడించారు. ప్రజలకు సేవ చేస్తే తాము అండగా ఉంటామని వాలంటీర్లకు తెలిపామని వివరించారు. తెలుగువారు గొప్పగా నిర్వహించుకునే పండుగ ఉగాది అని చంద్రబాబు అన్నారు. కొత్త ఏడాదిలో రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన ఉగాది వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు. ఆయనకు వేద పండితులు ఆశీర్వచనం చేశారు. ఎంత స్వార్థపరుడో మీరు అర్థం చేసుకోవాలి వాలంటీర్స్. అందుకే తెలుగుదేశం అదే మరి ఎన్డీఏ మేమందరం 3 పార్టీల కూటమి హామీ ఇస్తున్నాం. మీ ఉద్యోగాలు తీసేయం, వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఉగాది రోజున పండుగ రోజున తీపి కబురు మీకు అందరికీ ఇస్తాం. 5,000 కాదు, మీకు రాబోయే రోజుల్లో 10,000 రూపాయలు పారితోషికం ఇచ్చే బాధ్యత మాది. అది బిగినింగ్. మీలో సమర్థత ఉంది, తెలివితేటలున్నాయి. ఇది ఎంట్రీ పాయింట్ మాత్రమే. ఇక్కడి నుంచి మీ ఇంట్లో మీరు కూర్చొని వర్క్ ఫ్రం హోమ్. ఇప్పుడు 10,000 రూపాయలంటే ఒక సంఖ్య. 10,000 నుంచి 50,000 లక్ష రూపాయలు సంపాదించుకునే శక్తి తెలివితేటలు మీకుంది. మీకు అందరికీ కూడా అందుకే చెప్పాం, నిరుద్యోగ భృతి 3,000 ఇస్తారని, వర్క్ ఫ్రం హోమ్ తీసుకొస్తామని. ఈ 2,66,000 మందిలో చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్ చేసి మీ క్యారియర్ బిల్డప్ చేసే బాధ్యత మాదని మరొకసారి వాలంటీర్స్ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు మీరు ఆలోచించుకోవాలి. తప్పుడు పనులు చేసి జైలుకు పోయి మీ జీవితాలను ఖరాబ్ చేసుకుంటారా? ప్రజలకు సేవ చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి మీరు కూడా రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములై మీ క్యారియర్ బిల్డప్ చేసుకుంటారా? ఈ రెండే మీ ముందుండే సమస్యలు. ముఖ్యమంత్రి చెప్పాడు. అంతకుముందు ప్రముఖ పంచాంగ శ్రవణకర్త మాచిరాజు వేణుగోపాల్ పంచాంగ శ్రవణ నిర్వహించారు. రాష్ట్రంలో త్రిమూర్తుల కలయికతో ఏపీకి మేలు జరుగుతుందని తెలిపారు. 128 అసెంబ్లీ, 24 లోక్సభ స్థానాలు కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారని చెప్పారు. చంద్రబాబుకు అధికార యోగం ఉందని వివరించారు. ఆయనే రాజధాని అమరావతి నిర్మాణం చేపడతాయని వెల్లడించారు. ఇక కర్కాటక రాశి చంద్రబాబు నాయుడు గారిది. అందుచేత ఆదాయం 14, రాజపూజ్యం 6, అవమానం 4. అందుచేత గురువు యోగించడం వల్ల ఎలాంటి కష్టసాధ్యమైన పనులైనా సాధించగలుగుతారు. వ్యక్తిగతంగా, సాంఘికంగా గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. మీలో గల శక్తి సామర్థ్యాలు పెరిగి అధికార వర్గంగా ఉపకార లాభాలు కలుగుతాయి. గృహ నిర్మాణాది పనులు కలిసి వస్తాయి. మీ జీవన మార్పుల వలన సంఘంలో గౌరవం, మంచి ఫలితాల్ని సాధిస్తారు. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. అన్ని రంగాల వారికి జీవన వృద్ధి, రాజీ పూజిత హెచ్చులు, కుటుంబ ఔన్నత్యం. అష్టమ శని వలన స్వల్పంగా చిన్న అనారోగ్యాలే. పెద్దల అనుగ్రహం, స్త్రీ సహాయం, నూతన బాంధవ్యాలు, జీవన గమనంలో ఆధిక్యత, గృహంలో వివాహాది శుభకార్యాలు, భూగృహాలు కొనుట, పాత గృహాలలో మార్పులు, వినోద కార్యక్రమాలు, పుణ్యక్షేత్ర దర్శనం. ఉద్యోగులకు యోగదాయకం. రాజకీయ నాయకులకు మంచి కాలం. ప్రజల్లో సఖ్యత, మంచి పేరు, అధిష్టాన పరంగా గుర్తింపు. ఎన్నికలలో సీట్లు పొంది విజయం సాధిస్తారు కర్కాటక రాశి వారు.